జాయిన్ అవ్వాలి అనుకునే స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ కావచ్చు, మీ సైడ్ నుంచి ఎటువంటి అష్యూరెన్స్ ఇస్తారు? ముందుగా పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ప్రాపర్ అవేర్‌నెస్‌తో డెసిషన్ తీసుకోవాలండి. సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ అనేది లైఫ్‌లో చాలా పెద్ద డెసిషన్. ఇది తీసుకునే ముందు కేవలం ఆన్‌లైన్‌లో అడ్వర్టైజ్‌మెంట్స్ ఏదో కొన్ని ర్యాంక్స్, పోస్టర్స్ ఇలాంటివి కాకుండా పర్టిక్యులర్‌గా కొంతమంది రిసోర్స్ పర్సన్స్‌ని, ఎక్స్‌పర్ట్స్‌ని, సీనియర్ ఆఫీసర్స్‌ని కావచ్చు, వీళ్ళని కన్సల్ట్ చేసి డెసిషన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇదొక 3 మంత్స్‌తోనో, 6 మంత్స్‌తోనో అయిపోయే ప్రోగ్రామ్ కాదు. సో, ఇదొక 3-4 ఇయర్స్ మినిమమ్. ఎందుకంటే మీరు ఇంతకుముందు చూడొచ్చు. 2015 ఆ టైం నుంచి చాలామంది ర్యాంకర్స్ రావడం, ఇన్‌స్టిట్యూషన్స్ కూడా చాలా అడ్వర్టైజ్‌మెంట్స్ మీరు 1 ఇయర్ కన్సిస్టెంట్‌గా ప్రిపేర్ అయితే మీరు ర్యాంక్ కొట్టేయొచ్చు అని అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చిన ఇన్‌స్టిట్యూట్స్ ఈరోజు మార్కెట్‌లో ఉన్నా గూడా వాళ్ళు వేరే డీవియేషన్స్‌లో కొంతమంది ఐఐటీ, నీట్, కొంతమంది స్కూల్స్ పెట్టి ఈరోజు మార్కెట్‌లో లేని పరిస్థితి. నా ఉద్దేశ్యం ఏంటంటే అవేర్‌నెస్ మీరెక్కడైనా జాయిన్ అవ్వండి. ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనైనా జాయిన్ అవ్వండి. ప్రాపర్ రీసెర్చ్ చేసి నాకు ఫెసిలిటీస్ ఎక్కడ అందుబాటులో ఉన్నాయి. కేవలం అడ్వర్టైజ్‌మెంట్ బోర్డ్స్ కాకుండా నాకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ ఏముంది? నాకు ఆహ్, అండర్ సింగిల్ రూఫ్ ఎటువంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి? ఫ్యాకల్టీ టైమింగ్స్ అందుబాటులో ఎవరున్నారు? అలాగే రిసోర్స్ పర్సన్స్ ఎవరెవరున్నారు? అలాగే ఆహ్, లైబ్రరీ ఫెసిలిటీస్ కావచ్చు, అలాగే పియర్ గ్రూప్ దొరికే అవకాశం ఉందా? లేపోతే రీడింగ్ రూమ్ ఫెసిలిటీస్ కావచ్చు. ఇలా వేరియస్ ఫెసిలిటీస్ అన్నిటిని చూసుకొని, మనం ఒక కన్సిస్టెంట్‌గా 2-3 ఇయర్స్ ఈ ప్రిపరేషన్‌లో ఉండటానికి అన్ని రకాల ఫెసిలిటీస్ ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అనే చోట మీరు డెసిషన్ తీసుకుంటే చాలా బావుంటుంది. కేవలం వచ్చామా, ఎవరో చెప్పారని ఫీజు కట్టేసామా అంటే ఇదొక చాలా పెద్ద డెసిషన్. లైఫ్‌లో మీ సేవింగ్స్ అన్నిటిని యూజ్ చేసి 2, 3 లక్షలు ఒక సంవత్సరంలో స్పెండ్ చేస్తారు. దాని నుంచి మళ్ళీ 3, 4 సంవత్సరాలు సెల్ఫ్ ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి. అనే పెద్ద డెసిషన్ మీది కరెక్ట్‌గా ముందుకు వెళ్ళాలి అంటే, అట్‌లీస్ట్ ఒక ఫ్యూ డేస్ ఆర్ ఫ్యూ వీక్స్ ప్రాపర్ రీసెర్చ్ చేసి, ఎక్స్‌పర్ట్స్‌ని ఆహ్, కన్సల్ట్ అయ్యి, అప్పుడు డెసిషన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. అంటే వన్ సింగిల్ పాయింట్ నేను 2015లో అకాడమీ స్టార్ట్ చేసినప్పుడు ఐయామ్ వెరీ యంగ్ అండి. ఆ రోజు గూడా నేను ఏదైతే నా పాత ఇంటర్వ్యూస్‌లో మీరు చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ నుంచి బెటర్ ర్యాంక్స్ తీసుకురావాలి అంటే ఏంటి అనే ఆబ్జెక్టివ్‌తో నేను వర్క్ చేయడం మొదలుపెట్టాను. ఈ రోజుకి మనం డే టు డే ఇంప్రూవ్ అవుతూ బెటర్ ఫెసిలిటీస్ యాస్పిరెంట్స్‌కి ఎలా ఇవ్వచ్చు, అలాగే ర్యాంక్స్ ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు, అలాగే మంచి ర్యాంకర్స్‌ని ఎలా ప్రొడ్యూస్ చేయొచ్చు అనే రైట్. దాంట్లో వర్క్ చేసుకుంటూ ఈ రోజు కూడా తక్షశిల ఎటువంటి డీవియేషన్స్ లేకుండా వేరే బిజినెస్ ఎంటిటీస్‌లోకి ఎంటర్ అవ్వకుండా ఆహ్, అదర్ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో చిన్న చిన్న ఎగ్జామ్స్‌ని బిజినెస్ మోడల్స్‌లోకి ఎళ్ళకుండా ప్యూర్‌గా సివిల్స్‌లో ఫోకస్ చేస్తూ ఈరోజు డిగ్రీ విత్ ఐఏఎస్ ఆర్ పీజీ విత్ ఐఏఎస్‌లో బెటర్ రిజల్ట్స్ తీసుకురావడానికే మేము స్ట్రైవ్ చేస్తూ ఉన్నాము.